జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చేస్తున్నారండి? తలనొప్పిగా ఉన్నట్టుందిగా. నేను మందు రాసుకుంటానులే, ఇటివ్వండి. ఏ, నేను రాయకూడదా? మీకెందుకండి శ్రమ? నీకు చేసే సేవని శ్రమనుకోన్లే అరవిందా. అలా అనుకునుంటే నువ్వు నాకెన్నిసార్లు చేసుంటావు? ఈ క్షణం నీ మనస్సులో ఎన్ని ఆలోచనలు పరిగెడుతున్నాయో, ఎంత సతమతం చెలరేగుతుందో నేనర్థం చేసుకోగలను. నీ సతమతాన్ని నేనెలాగూ దూరం చేయలేను. కనీసం దానివల్ల కలిగే నీ తలనొప్పినైనా తొలగించనివ్వు. ఈ సతమతం, ఈ నిరంతర భయం ఇప్పుడప్పుడే పోయేవి కాదండి. ఇంకొక 13 నెలలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. లక్ష్మీ రూపంలో మిత్ర ముందు ఒక లక్ష్మణరేఖ గీశావరవిందా. అదే మిత్రని కాపాడుతుంది అనే నమ్మకంతో ఉందా? ఆ లక్ష్మణ రేఖ మీద నాకు నమ్మకం ఉందండి. కానీ సీతాదేవి లక్ష్మణ రేఖ దాటే సందర్భం వచ్చినట్టు మన మిత్ర లక్ష్మి జాతకం గీసిన రక్షణ రేఖని దాటే సందర్భాలు వస్తాయేమోనని నాకు భయంగా ఉంది. 1 కాదు 2 కాదు, 13 నెలల పాటు ఆ రక్షణ రేఖ వెనకాలే మిత్రని బంధించాలి. అది సాధ్యమవుతుందా లేదా అనేదే పెద్ద సమస్య. దిగులు పడకరవిందా. ప్రయత్నమైతే చేశాం, చేస్తున్నాం. ఇక ఆ పైవాడిదై కూడా ఉంటుందని నమ్ముదాం. లక్ష్మి కూడా మంచి లక్షణాలన్నీ కలబోసి చేసిన బంగారు బొమ్మ. మాట మధురం, మనస్తత్వం ముత్యం. అందరితోనూ కలిసిపోతుంది. అందరి బరువుని తన భుజాన వేసుకుంటుంది. అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఎక్కడుంటారు చెప్పు? లక్ష్మి మిత్రకి భార్యగా దొరకడం వాడు అదృష్టమేమో అనిపిస్తుంది. నిజానికి ఏమండి ప్లీజ్, మిత్ర మనసు మీకు తెలుసు. వాడి మనసు ఎవరిని కోరుకుంటుందో కూడా మీకు తెలుసు. తెలిసి తెలిసి అర్ధాంతరంగా వెళ్ళిపోయే వాళ్ల మీద అర్థం లేని అభిమానం పెంచుకోవడంలో అర్థం లేదండి. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సర్ప్రైజ్ ఉంది, సొరకాయ ఉంది అంటూ జాను నాకు ఏమీ చెప్పకుండా ఉంటే బాగుండేది. నా పనేదో నేను చేసుకుంటూ నా లోకల్లో నేను ఉండేదాన్ని. ఇప్పుడేమో ఆయన నాకు సర్ప్రైజ్ ఇస్తారా లేదా అని తెగ ఆలోచించాల్సి వస్తుంది. ఏమైంది వదినా? ఏం లేదు సంజన, పాదాలు కొద్దిగా నొప్పిగా ఉన్నాయి అంతే. పుణ్యం వస్తుంది, పాపం పోతుంది అంటూ కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగావు. ఎండకి కందిపోయినట్టున్నాయి. సంజనా, ఏమైంది? చూడండి పెద్నానా, ఉదయం చెప్పులేసుకుని నడవమంటే పసుపున్న కాలికి చెప్పులేసుకోకూడదు, అలా వేసుకుంటే కట్టుకున్న భర్తకి కుటుంబానికి అరిష్టమని నాకేవేవో చెప్పింది. ఇప్పుడు కాలు కందిపోతే అయ్యో అమ్మో అంటుంది. అయ్యయ్యో, కాళ్ళు గాని బొబ్బలెక్కాయా లక్ష్మి? ఏది చూపించు. అదేం లేదు బామ్మగారు. అయినా ఆ ఆచారాలన్నీ ఫాలో అవ్వకపోతే పాపాలు జరిగిపోతాయా? మన అనుకున్న వాళ్ళకి గుండె సోది గుచ్చుకుంటేనే మన గుండె విలువెల్లాడిపోతుంది. అలాంటిది ప్రాణాపాయం కలిగేటంత ప్రమాదం జరిగితే మన మనసు తట్టుకోగలదా? అందుకే అరిష్టాలు కలగకుండా కొన్ని ఆచారాలు అనుసరిస్తూ పోవాలి. అయినా కాలి బొబ్బలదేముంది సంజన, కాస్తంత మందు రాస్తే తగ్గిపోతుంది. కానీ నిష్ఠగా చేసే ఒక కార్యం వల్ల
కుటుంబానికి, కుటుంబంలోని మనుషులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అర్థమైందా? మందంటే గుర్తొచ్చింది. లక్ష్మి ఇలారా, బామ్మగారు. ఇలా రా చెప్తాను. కూర్చో. ఏం పర్వాలేదు బామ్మగారు. ఏం మాట్లాడకు, సైలెంట్ గా కూర్చో. లక్ష్మి, ఏది ఆ కారిటివు? బామ్మగారు వద్దు బామ్మగారు, చెప్తాను. పర్వాలేదు. ఏది? అశిషో, ఇంత గాయం అయితే అంతలా ఓర్చుకొని తిరిగేస్తున్నావా? ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా లక్ష్మి. మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఈ కుటుంబం కోసం ఇంత చేస్తున్నావు. నీ కాలు పట్టుకున్నంత మాత్రాన తప్పులేదులే లక్ష్మి. నిన్ను, నీ పనిని, నీ కష్టాన్ని, అందరికీ ఏదో ఒకటి చెయ్యాలని నీ తపనని ఇవన్నీ చూస్తూ ఉంటే నీకూడా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది లక్ష్మి. కాని పెద్దదాన్ని, నేనేం చేయగలను నీకు చెప్పు? కనీసం ఇదైనా చేసుకోనివ్వు. నిజమే కదా, లక్ష్మి అందరి కోసం కష్టపడుతుంది. ఎంతసేపు కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. తన కోసం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.